సత్యవాణి ఆసనమును అలంకరించి శిష్యులను చూసి చిరునవ్వు నవ్వుతూ, మీరు బోధనలు వింటున్నారు, చర్చ కూడా కొనసాగిస్తున్నారు. ఇంతవరకు నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానంలో ఏదైనా సందేహాలు ఉంటే అడగండి అని అడిగింది. వెంటనే నర్మద పైకి లేచి, అమ్మ, మీరు నిత్య ప్రసన్నులుగా కనిపిస్తున్నారు. అంతటి ప్రశాంతత, అంతటి నిశ్చలత పొందగలిగారు అంటే మీ సాధన ఎంతో విశిష్టమైనదని మాకు అర్థమవుతుంది. ధ్యానం, మీరు ఎవరిని గురించి ధ్యానం చేస్తారు, ఏ దేవతను గురించి ధ్యానం చేస్తారు అని అడిగింది. అందుకు సత్యవాణి, తల్లి, నా భారతీయ సనాతన ధర్మంలో ధ్యానం అనేది అత్యంత గొప్ప విషయం. ధ్యానం నిత్యం చేసేవారికి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ప్రసన్నవదనులుగా ఉంటారు. వారు జ్ఞానాన్ని గ్రహించే శక్తిని మనసులో నిక్షిప్తం చేసుకుంటారు. మీకు ఇదివరకే చెప్పాను, పరధ్యానం కానిది ధ్యానం. నిత్యం కర్మలను ఆచరిస్తూ ప్రస్తుతంలో జీవిస్తూ ఉంటే కూడా అది కూడా ధ్యానమే అవుతుంది అని మీరు మొదట బాగా గ్రహించాలి. మీకు మరలా తెలియజేస్తున్నా, మానవుని మనోవికాసానికి ఏకాగ్రతే ముఖ్యం. మానసిక అనేక అనారోగ్య సమస్యలకు మూల కారణం చేస్తున్న పని గురించి ఆలోచించకుండా వేరే ధ్యాసలో, వేరే ఆలోచనలతో మునిగిపోతే మనస్సు వికలమైపోతుంది. దాని యొక్క స్థిరత్వం దెబ్బతింటుంది. దైవాన్ని నుంచి జ్ఞానం పొందే ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది. ఆలోచనలు ఒకటి, చేతలు ఒకటి, మాటలు వేరేగా, ఈ మూడు వేరే కోణాలలో వెళుతూ ఉంటే వారెప్పటికీ జ్ఞానం పొందలేరు. అజ్ఞానంలో మునిగి అనేక కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అనేది మీకు అది అనేక మార్లు చెప్పబడి ఉంది మీ గురువు గారి చేత. ఇంకా నేను ఎవరిని గురించి ధ్యానం చేస్తానని అడుగుతున్నారు. హైందవ సతీ ధర్మం మొట్టమొదట తన యొక్క జీవిత భాగస్వామి అయినటువంటి భర్తను గురించి, ఆయన యొక్క సర్వసుఖాలను గురించి, ఆయనకు కావలసినవన్నీ సమకూర్చుట గురించి ఆలోచిస్తూ ఉంటారు. సర్వం భరించేవాడే భర్త, హింసించేవాడు కాదు. అందుకే ప్రతి హిందూ స్త్రీ కూడా భర్తను దైవంగా పూజిస్తారు, కొలుస్తారు. అదేవిధంగా పురుషులు కూడా భార్యను దేవతగా భావించి ఆమెలో దైవాన్ని, తల్లిని, మంత్రిని ఇలా అనేక రూపాలలో 9 రూపాలలో చూస్తూ ఉంటారు. భర్త అడుగు జాడల్లో నడవడం భార్యాధర్మం. వ్యతిరేక కోణంలో పోతే అనేక కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. నేను సర్వదా నా ఆశ, నా శ్వాస, నా ధ్యాసకు ధర్మపతి అయినటువంటి భర్తకు అన్ని సర్వసుఖాలను ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. నా భర్తను క్షేమంగా ఉంచమని, ఆయన యొక్క ఆరోగ్య పరిరక్షణ దైవానిదే అని నేను దైవాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ధ్యానమంతా నా యొక్క జీవిత భాగస్వామి అయిన నా భర్త కోసమే. అలాంటి ధర్మాన్ని ఏ స్త్రీ అయితే అనుసరిస్తుందో ఆ స్త్రీకి అద్భుతమైన శక్తులు వస్తాయి. ప్రకృతి అలాంటి వరాన్ని ఇచ్చి ఉంది, ఈశ్వరుడు అలాంటి బలాన్ని ఇచ్చి ఉన్నాడు. మన పురాణాలలో ఇలాంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు. కనుక ఈ ధర్మాన్ని మీరు స్త్రీలకు బాగా చక్కగా వివరించి చెప్పాలి. అదేవిధంగా పురుషులు కూడా తన జీవిత భాగస్వామి యొక్క క్షేమమే ముఖ్యమని, ఆమె అవసరాలను గమనిస్తూ ఎన్ని పనులు ఉన్న భార్యను కూడా గమనిస్తూ ఉండాలి. ఆమెకు కావలసిన అన్ని విధాల సౌకర్యాలను సమకూరుస్తూ ఉంటే అలాంటి భర్త తన యొక్క ధర్మాన్ని ఆచరించిన వాడు అవుతాడు అని చెప్పి సత్యవాణి, తల్లి నర్మద అర్థమైందా అని అడిగింది. తల్లి, బాగా చక్కగా వివరించారు. అయితే మా భర్తలు పుణ్య సంపాదన కోసం మమ్మల్ని విడిచి వెళ్ళారు. అలాంటి వారికి ఉపకారం ఏమన్నా జరుగుతుందా అని అడిగింది. ఉపకారమో ఉపకారమో నాకు తెలియదు, కానీ మన పూర్వ సనాతన ధర్మంలో ఉన్న పురుషార్థాలు మాత్రం ఏం తెలియజేస్తుందంటే, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ చరామి. అంటే సర్వకాల సర్వావస్థల యందు వివిధ పురుషార్థాలు ఆచరించేటప్పుడు భాగస్వామితోనే
ఆచరించాలి అనబడేదే ధర్మం. ఫలితం మాత్రం భగవంతుడిదే ఉంటుంది. కానీ మీరు వారు అలా చేశారని వారి గురించి వ్యతిరేకంగా ఆలోచించకండి. క్షేమం కోరుతూనే ఉండండి. ఎల్లప్పుడూ భర్త క్షేమం కోరడమే భార్యా ధర్మం అని గుర్తుపెట్టుకోండి. పరమధర్మమైనటువంటి మన జ్ఞానం దాన్ని స్మరించుకుందాం. ధర్మో రక్షతి రక్షిత, అహింసో పరమధర్మ, అహింస ధర్మహింస తదైవ చ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.